హే హలో ఆల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మేమైతే దేశీ చౌరస్తాకి అయితే వచ్చాము. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకు వినాయకుడు అయితే ఉన్నాడు. ఓం శ్రీ గణాధిపతయే నమః. సో అట్లా లోపలికి వెళ్తూనే మనకు ఆర్డర్ హియర్, ఇట్ ఈస్ టైమ్ టు ఆర్డర్ నవ్ అని ఉంటుంది. సో ఇక్కడ లైన్లో నుంచొని మనం ఆర్డర్ అయితే చేసుకోవాలి. మనకు మెన్యూ అయితే చాలా పెద్దగానే ఉంది. అక్కడే మెన్యూ అయితే పెట్టుంటారు. అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళు మనకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుంటారు ఈ వీకెండ్ స్పెషల్లో ఏమున్నాయి ఏంటి అనేది అయితే. సో మనకు వీకెండ్ స్పెషల్లో ఇక్కడ పాయా అవన్నీ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అదేవిధంగా మనకు చికెన్ మండి ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. మనమైతే మన ఆర్డర్ చెప్పేసి మనము ఫుడ్ టేబుల్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ మా వరుణ్ విదురు ఆల్రెడీ కూర్చొని అయితే ఉన్నారు. ఇక్కడ మనకు వచ్చేసి చౌరస్తా ఫ్రైడ్ చికెన్ CFC అయితే వచ్చింది. సో ఈ చికెన్ టేస్ట్ అయితే మనకు చాలా ఆథెంటిక్గా మన ఇండియన్ టేస్ట్ దగ్గరగా ఉంది. ఇక్కడ మనకు వచ్చేసి ఇది వాటరు. సో వాటర్ ఇవన్నీ కూడా మనమే ఇక్కడ తెచ్చుకోవాలన్నమాట. పక్కన ఉంటాయి. అదేవిధంగా ప్లేట్స్, ఇక్కడ పక్కనే స్పూన్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. మనకు కావాల్సినవి తెచ్చుకొని మన టేబుల్ దగ్గర పెట్టుకొని తినాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనకు చూడండి, మనకు కావాల్సిన మనం చెప్పిన ఆర్డర్ చెప్పిన చౌరస్తా చికెన్ ఫ్రైడ్ వచ్చేసి టు గో బాక్సెస్లో వచ్చినాయి. సో ఈ టు గో బాక్సెస్లో మనం అట్లే మిగిలినవన్నీ ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఒక విధంగా మంచిది, ఇంకో విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డ్రాగన్ క్యాలీఫ్లవరు, లుకింగ్ అయితే బ్యూటిఫుల్. అదేవిధంగా తినేదానికి కూడా బాగుందన్నమాట. బట్ కొద్దిగా తీపిగా అయితే ఉంది. సో అది మన డ్రాగన్ కాలీఫ్లవరు. ఇది వచ్చేసి మనకు ఆలపెన్నో పన్నీర్ అనమాట. సో ఇది స్టార్టరు. ఇది కూడా మనకు టు గో బాక్సెస్లోనే ఇచ్చినాడు. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఇక్కడ అన్నీ ఎందుకో ఇక్కడ టు గో బాక్సెస్లో ఇస్తున్నారని. దీన్ని వచ్చేసి గ్రేవీ మాదిరి ఇచ్చినాడు మనకు. తినేదానికి బాగానే ఉంది, టేస్ట్ అయితే బాగుంది. దీన్ని వచ్చేసి మనకు ఆలపెనో మొత్తాన్ని మిక్స్ చేసి వాటిలో కొద్దిగా కాజు పేస్ట్ ఇవన్నీ వేసి చేసి ఇచ్చినట్టున్నాడు. ఇదైతే చాలా 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 బాగుంది. అదేవిధంగా మనకు ఇండియన్ టేస్ట్కి దగ్గరగా కావాల్సిన ఉప్పు, కారము, మసాలాసు అన్నీ అయితే ఉన్నాయి. అదైతే మనకైతే ఎక్స్ట్రాడినరీగా అయితే ఉందన్నమాట. వీటితో పాటు మనకు ఇంకొన్ని అయితే తెచ్చుకున్నాము. ఇది వచ్చేసి మనకు బుల్లెట్ రోటీ అంట. అన్ని పచ్చిమిరపకాయలు అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకు వచ్చేసి గోంగూర చికెన్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఈ చికెన్ వచ్చేసి చూడండి లావు ముక్కలు అయితే ఇచ్చినాడు. బట్ ఇవి వచ్చేసి బోన్లెస్ చికెనే. సో ఈ బోన్లెస్ అవన్నీ థై పీసెస్ అనుకుంటా. సో మనకు ఈ థై పీసెస్తో తయారు చేసిన చికెన్ అయితే ఇచ్చినట్టున్నాడు. సో ఇక్కడ మనకు ఓకే చికెన్ ఇది కూడా. అదేవిధంగా ఇక్కడ మనము మలై పన్నీర్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. మలై పన్నీర్ కూడా చాలా బాగుంది, కిడ్స్ తినే విధంగా ఉంది. ఇప్పుడు మన బాహుబలి చికెన్ మండి అయితే వచ్చింది. సో ఈ చికెన్ మండిలో నేనైతే 2 పీస్ జ్యూసీ చికెన్ మండి అయితే చెప్పిన. చాలా పెద్ద ప్లేటు, బాహుబలి ప్లేటు చూడండి. ఇక్కడ దీంతో పాటు మనకు కొద్దిగా మయోనైజ్, ఆ పక్కన కొద్దిగా స్వీట్ చట్నీ మాదిరి ఉంది, చూడడానికి టమోటా చట్నీ ఉంది. అదేవిధంగా కొద్దిగా క్యారెట్, కొద్దిగా ఇవి కీరా ఇవన్నీ అయితే పెట్టున్నాడు. ఇక్కడ మన చికెన్ అయితే చూడండి, చాలా చాలా పెద్ద పీసెస్, చాలా బ్రహ్మాండంగా అయితే ఉంది. లుకింగ్ బ్యూటిఫుల్ గైస్. ఇది ప్లేటు చూడండి. మనకు ఈ రైస్లో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టి ఇక్కడ పెట్టున్నారు. మా విదురు అయితే ఆడుతున్నాడు దాంతో, ఆడుకోకుండా తినరా అని చెప్తుంటే. సో ఇక్కడ మనకు కొద్దిగా ఇట్లా చికెన్ పీస్ అయితే తీసుకొని దీన్ని రైస్లో ముంచుకొని తింటే ఆ మజానే వేరుంటుంది బై. దాంతోపాటు మనకి ఇక్కడ మైనేజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటితో డిఫరెంట్గా ట్రై అయితే మనము తిని ట్రేస్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. కంపారిటివ్లీ మనం ఇట్లా బర్త్డేలకు వీటన్నిటికీ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ అయితే చేయొచ్చు. అదేవిధంగా ఈ పెద్ద మండి కదా, ఒక 5-6 మెంబర్స్ అయితే తినొచ్చు. అది గైస్, మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్, టేక్ కేర్.